ఓట్లేయనీకే వస్తారట గాని మళ్ళా 5 ఏండ్ల దాకా కనబడరట. అందుకే ఏ రాజకీయ పార్టీ నాయకులు సుతా మా ఊర్లకు రావద్దు, మమ్ముల ఓట్లు అడగొద్దు అని ఏం ఉపాయం వేసిర్రో చూడుర్రి. ఇక గీడ చూడుర్రుల్లా. ఏమో రాసింది, ఏ పార్టీ వారైనా సరే దయచేసి ఈ వీధిలోకి ఓట్లు అడగడానికి రానవసరం లేదు అని ఫ్లెక్సీ కట్టిర్రు. చూద్దాం పార్రి. అర్రే డ్రైనేజీ నీళ్లు సాఫ్ చేస్తున్నారేంది? సఫాయోళ్ళు లేరా ఎట్లా? ఓ అన్నా ఏమైంది? నమస్తే అండి, నా పేరు ఆరుద్ర, మాది శాంతినగర్ 7th లైను, వాగువడ్డు అంటారు. మేము ఇక్కడ 25 years నుంచి స్థానికంగా ఉంటున్నామండి. ఈ రోడ్లో వచ్చి ప్రధాన సమస్యలు ఏంటంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ సమస్య అండి. బాగా కనీసం నెలకు ఒక్కసారి కూడా వచ్చి డ్రైనేజ్ తీసే నాదుడు ఇక్కడ లేడు. ఎప్పటికప్పుడు నిండిపోతే మేము శానిటరీ సెక్రటరీకి ఫోన్ చేయడం, ఆ రోజు ఏదో మేము చెప్పాం కాబట్టి పంపించడం, పైన తీసేసి వెళ్ళిపోవడం అంతే. ఇంకా అసలు తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసినా కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు సరిగ్గా. ఇంకా వాళ్ళతో ఎందుకు వచ్చిందని చెప్పని మేమే, కావాలంటే మీకు వీడియోస్ కూడా చూపిస్తాము, ఇంకా మేమే మా సొంతంగా మేమే డ్రైనేజీలు తీసుకునే పరిస్థితి అనమాట ఇక్కడ. ఇంకేంటంటే వెనకాల ఒక వాగు ఉందండి. దానివల్ల ఈ డ్రైనేజ్ వల్ల విపరీతమైన దోమలు. అసలు బయటకు వచ్చి సాయంత్రం 6 దాటిందంటే బయటకు వచ్చి నుంచోవాలంటే, బయటకు వచ్చి కూర్చోవాలంటే లేదు. ఆ డ్రైనేజ్ స్మెల్, ఇటు దోమలు. ఎప్పుడు కూడా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక మలేరియానో, డెంగ్యూనో, ఏదో ఒక ఫీవర్స్ రావడం, హాస్పిటల్ పాలవడం. ఇంతే తప్పించి ఇక్కడ నీట్నెస్ అనేది మాత్రం లేదండి. కనీసం రోడ్స్ అన్నా క్లీన్ చేస్తారంటే రోడ్స్ కూడా క్లీన్ చేయరు. అర్రెర్రే అట్లనా? ఇగో ఈ పెద్ద ఆయన కూడా మాట్లాడతాడంట, ఈనుర్రి. ఈ మున్సిపాలిటీ పనులు, ఈ డ్రైనేజ్ సరిగ్గా చేయట్లా. వాగు గురించి ఎప్పటి నుంచో చెప్తున్నాం, అది చేయట్లే. వీటి వల్ల దోమలు అవి విపరీతంగా ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాం, పిల్లలు పెద్దవాళ్ళం కూడా. ఇన్నరా? ఇక ముచ్చటేందంటే ఏ రాజకీయ పార్టీ నాయకులు మా వీధులకు ఓట్లు అడగనికి రావద్దు అనుకుంటా ఏలూరు శాంతినగర్ 7వ లైన్ కు చెందిన కాలనీ వాసులు గిట్ల ఫ్లెక్స్ కట్టిర్రుల్లా. 20 ఏళ్లకించి ఏ రాజకీయ నాయకుడు మా కాలనీని పట్టించుకోలేదు. ఓట్ల కోసం తప్ప గెలిచినాక మా కాలనీ దిక్కు తొంగు చూసే నాదుడే లేడని కాలనీ వాసులు అంటున్నారు. డ్రైనేజీ తీయకపోవడంతోని దోమలతోని గడుపుకుంటా రోగాలొస్తున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఏ రాజకీయ నాయకులు, అధికారులు మా గోడు వినిపించుకోలేదు. అందుకే గతి లేక మా రోడ్లు మేమే శుభ్రం చేసుకుంటా డ్రైనేజీలు తీసుకుంటున్నామని, ఆ కడుపు మంటతోనే మా కాలనీలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినామని కాలనీ వాసులు అంటున్నారు.